నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుత అవసరాలను క్యాష్ చేసుకుని ఆ దిశగా అడుగులు వేసి లక్షలు ఆర్జించిన వాళ్ళెందరో ఉన్నారు. ఇక్కడ కాస్త క్రియేటివిటీ, విభిన్నంగా ప్రత్యేకతను చాటుకోవడమే సక్సెస్ మంత్ర. అలాంటి సీక్రెట్ను ఫాలో అవుతూ ఇక్కడ ఒక వ్యక్తి ఏకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులనే తలదన్నేలా లక్షల్లో ఆర్జిస్తున్నాడు. ఇంతకీ అతడేం చేస్తున్నాడో వింటే తెల్లబోవడం ఖాయం. ఈ విధంగా కూడా ఇంతలా సంపాదించడం సాధ్యమేనా అనే సందేహం కలుగక మానదు. మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి డాగ్ వాకర్గా పనిచేస్తూ 4.5 లక్షలు సంపాదిస్తున్నాడు. అతడు MBA డిగ్రీ ఉన్న తన సోదరుడు కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడట. అతడి సోదరుడు ఓ కార్పొరేట్ కంపెనీలో నెలకు 70,000 సంపాదిస్తూ ఉంటే ఈ వ్యక్తి మాత్రం పెంపుడు కుక్కలను టేకర్గా తన సోదరుడి కంటే ఎక్కువ ఆర్జించడం విశేషం. అతడు మొత్తం 38 కుక్కల సంరక్షణను చూసుకుంటాడు. ఒక్కో కుక్కకు 15,000 ఛార్జ్ చేస్తాడట. అలా అతడు నెలకు 4 లక్షలకు పైనే ఆర్జిస్తున్నాడు. ప్రస్తుతం ఆ విషయం నెట్టింట వైరల్గా మారింది. భారతదేశంలో పెంపుడు జంతువుల సంరక్షణ పరిశ్రమ 2026 నాటికి 7,500 కోట్లు చాటుతుంది అని అంచనా. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ వంటి మెట్రోపాలిటన్ నగరాలలో డాగ్ వాకర్లు, పెంపుడు జంతువుల సంరక్షణ నిపుణుల డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. పెంపుడు జంతువుల యజమానులు డాగ్ వాకర్, సంరక్షణ నిపుణుల సేవలను కోరుకోవడంతో ఇప్పుడు ఇదే అత్యంత ఆదాయ మార్గ వృత్తిగా మారింది. ముంబై లేదా పూణే వంటి నగరాలలోని చాలా మంది ప్రొఫెషనల్ డాగ్ వాకర్లు ఒక్కో కుక్కకు 300 నుండి 500 రూపాయల వరకు వసూలు చేస్తారట. రోజుకు 10 నుంచి 15 నిమిషాలకు పైగా పెంపుడు జంతువుల బాధ్యత తీసుకుంటే ఇలా లక్షల్లో ఆర్జించడం సాధ్యమే అంటున్నారు నిపుణులు. ఆ కేర్ టేకర్లు పెంపుడు జంతువుల సంరక్షణ, డాగ్ వాకింగ్ వంటి ప్రీమియం సేవలకు అనుగుణంగా డబ్బులు వసూలు చేయడం జరుగుతుందట. జంతు యజమానుల నమ్మకాన్ని పొందిన జంతు కేర్ టేకర్లు ఖచ్చితమైన స్కెడ్యూలింగ్తో ఈ రేంజ్లో డబ్బులు సంపాదిస్తున్నారు అని చెబుతున్నారు. అయితే అధిక మొత్తంలో ఆర్జించడం అనేది సంరక్షణ నిపుణుడి తీరు, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది అని చెబుతున్నారు. అయితే రానున్న కాలంలో ఈ ఉద్యోగాలదే డిమాండ్ కాబోలు.